ఏలూరులో ఆళ్నాని గారు ఇది 7వసారి ఎలక్షన్లో పాల్గొనడం, ఆయన పోటీ చేయడం 7వసారి జరిగింది. అయితే ఏలూరులో ఉన్న క్యాడర్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రతి వాళ్ళకి కులంతో సంబంధం లేకుండా ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఆళ్నాని గారు చేశారు. ప్రతిరోజు రోజుకి 200 మంది ఆయన ఇంటి ముందు ఉంటే అన్ని సమస్యలు పిలిచి మరీ పరిష్కారం చేశారు. ఆళ్నాని గారికి ఒక ప్రత్యేకమైన క్యాడర్ ఉంది. అదేవిధంగా ఏలూరులో ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన 15,000 మెజార్టీతో గెలవబోతున్నారు ఆళ్నాని గారు. మళ్ళీ ఇంకోసారి ఆయన డిప్యూటీ సీఎం, మళ్ళీ మంత్రి కాబోతున్నారు. ఆళ్నాని గారు ఉన్నంత మట్టుకు ఏలూరు పట్టణంలో కబ్జాలు కానీ, అదేవిధంగా గొడవలు కానీ, అదేవిధంగా వేరే విధమైన గొడవలను ప్రోత్సహించే వ్యక్తి కాదు. ఆయన ప్రశాంతమైన ఏలూరుని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. గొడవ చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే నాని గారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం కానీ, లేకపోతే ఆన్లైన్లో తీసుకొచ్చి సెటిల్మెంట్లు చేయడం కానీ అలాంటివి చేయడం ఆయన. కనుక ఏలూరులో నాని గారు పరిపాలన సుపరిపాలన. ఏలూరులో బడేటి రాధాకృష్ణ గారండి, తెలియదే ఉందండి. ఆళ్నాని గారు ఒక సాధారణ ప్రజలు కూడా వెళ్ళినా సరే ఆయన కలవడం. ఎందుకంటే అతనికి 3 సార్లు ఆయన గెలిచాడు కానీ ప్రజలకు చేసింది ఏమి లేదు. అభివృద్ధి అంటే ఏంటనేది బడేటి బుజ్జి గారు గతంలో చూపించారు. ఆయన స్వర్గస్థులయ్యారు. వాళ్ళ బ్రదర్ బడేటి రాధాకృష్ణ గారికి ఇచ్చారు. భారీ మెజార్టీతో ఆయన ఎవరు ఊహించిన విధంగా, ఏలూరు నియోజకవర్గంలో ఎవరు ఊహించిన విధంగా ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారండి. ఈ రాక్షస పాలనని అంతం చేయాలని స్వచ్ఛందంగా నైట్ 9:30 దాకా కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. అలాగే యువత కానీ మహిళలు కానీ భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎందుకంటే ఇతన్ని సాగనంపాలి, ఎందుకంటే ఇతను తండ్రిలాగా ఏదో చేస్తారని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చారు. ఇతను గెలిచిన కానీ విధ్వంసంతో మొదలుపెట్టాడు. ప్రజావేదిక కానీ ఏదైనా సరే అమరావతిని కానీ నాశనం చేశాడు. 3 రాజధానులు అన్నాడు, అది పక్కన పెట్టాడు. పోలవరం పూర్తి చేస్తాడు, అది చేయలేదు. ఏదైనా సరే నిరుద్యోగులు మొత్తం రాష్ట్రం అంతా కూడా నిరుద్యోగ సమస్య ఉందండి. సంవత్సరానికి 2 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు. 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఈయన చెప్పండి? ఏమి ఇవ్వలేదండి. ఏదంటే ఇతను ఇచ్చింది ఏంటో వాలంటీర్ ఉద్యోగం 5,000 రూపాయలకి ఏం సరిపోద్దండి. కాబట్టి భారీ ఎత్తున జనాలు ఇతని మీద కోపంతో ఈ రాక్షసుడు ఉండకూడదని చెప్పి ఓటింగ్లో పాల్గొనడం జరిగిందండి. రేపు వచ్చేది మట్టుకే కూటమి గెలుస్తుందండి. ఏలూరు నియోజకవర్గంలో బడేటి చంటి గారు మెజారిటీతో భారీ ఎత్తున గెలుస్తారు. ఎందుకంటే ప్రజలు ప్రతి ఇంటికి కూడా ఆయన ఎంత ఆప్యాయతంగా వచ్చి పలకరించారనేది సామాన్య ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రతి ఇంటికి కూడా వచ్చి ఆయన టైం వేస్ట్ అయినా కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యాయతంగా పలకరించి ఏంటమ్మా మీ ప్రాబ్లమ్స్ ఏంటని ప్రతి ఒక్కరిని అడిగారు. ఆ ఆప్యాయత ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే ఆప్యాయతగా పలకరించిన ప్రతి ఒక్కరు కూడా మన సమస్యలు తీరుస్తారన్న గట్టి నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు. పాత ప్రభుత్వంలో ఉన్న ఆయన కనీసం గెలిచిన తర్వాత కనపడలేదు. వచ్చిన దాఖలాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా టీడీపీకే ఎక్కువ మద్దతు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఆ ఊర్లో నుంచున్నారు అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా మా ఇంటి మనిషి నుంచున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నారు. తెలుస్తుంది కూడా, ప్రతి ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సామాన్యులు కూడా ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అని వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారే ఖచ్చితంగా గెలుస్తారు. For more videos like this, subscribe Big TV channel.